హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే 365 ఒత్తులు వెలిగించడానికి టెంపుల్కి అయితే వచ్చేసాను. నేను పూజల్లో చేసుకున్నాను, మీతో చెప్తాను, తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే పద్మరేఖ వేసుకోవాలి. తర్వాత అయితే మనం విఘ్నేశ్వరుని రెడీ చేసుకోవాలన్నమాట. మనం మొదటిగా పూజ చేసుకున్నప్పుడు వినాయకుడిని అయితే మనం పూజిస్తాం కదండి. అలాగే వినాయకుడిని అయితే నేను రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట పూజకి. తర్వాత అయితే కలశానికి బొట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఉసిరి దీపారాధన చేద్దామని చెప్పేసి నేను ఉసిరి దీపారాధన రెడీ చేసుకున్నాను. తర్వాత అయితే పిండి ప్రమిదలు కూడా రెడీ చేసుకున్నాను. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన అలాగే పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందుకని చెప్పేసి నేను ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈ 365 ఒత్తులు కార్తీక పౌర్ణమికి వెలిగిస్తే చాలా మంచిదండి. మిగతా సోమవారం ఆ టైంలో కూడా వెలిగించుకోవచ్చు, కానీ కార్తీక పౌర్ణమికి అయితే చాలా మంచిది. నేనైతే కార్తీక పౌర్ణానికే వెలిగించాను ఒత్తులు. నాకైతే వీడియో పెట్టడానికి కుదరలేదు, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, మా అమ్మాయి కూడా నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి నా పక్కన కూర్చుందనమాట. ఇలా మొత్తానికి నేనైతే అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. చూసారు కదా, నేనైతే మొత్తానికి ఇలాగైతే ఒత్తులు వెలిగించడానికి రెడీగా పెట్టేశాను అనమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే ఒత్తులు వెలిగించేటప్పుడు ఇంటి యజమానితో వెలిగించాలన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే వెలిగించారు. తర్వాత అయితే నేను వెలిగించాను. నెక్స్ట్ మా పిల్లలతో కూడా నేను వెలిగించేసాను ఒత్తులు. అయితే పూజ చేసుకునేటప్పుడు అయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. నేనైతే ఇలా పూజ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.